మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కొత్తల్లో రాజకీయాలు అంటే పాలిటిక్స్ అంటే దాంట్లో అదొక సర్వీస్ అనేది ఒక సర్వీస్ మోటివ్తో వచ్చేవాళ్ళు. ఇప్పుడు రాజకీయాలంటే అది సర్వీస్ ఓరియంటెడ్ కాకుండా ఒక బిజినెస్ తోటి ఇమిడిపోయి ఉంది. ఈరోజు ఈ ప్రతి పార్టీ కూడా నేను అవినీతి మీద పోరాటం చేస్తున్నాను అంటున్నారు. వాళ్ళు అవినీతి మీద పోరాటం చేస్తాము అని చెప్పే హక్కు కూడా లేదు. అవినీతి గురించి మాట్లాడే హక్కు ఈ మూడు పార్టీలకు లేదు, ఆ పార్టీల అధ్యక్షులకు లేదు. వాళ్ళందరూ కూడా ఒక ఫ్యామిలీ బిజినెస్ యూనిట్ అనేది రన్ చేస్తున్నారు పాలిటిక్స్లో. ఈ వైఎస్ఆర్సీపీలో చేరిన వాళ్ళు కానీ, టీడీపీలో చేరిన వాళ్ళు కానీ, ఈ టీఆర్ఎస్లో చేరిన వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా కోటీశ్వరులే. ఏ పార్టీ అయినా ఏ నాయకుడైనా కూడా వాళ్ళందరూ కూడా టికెట్లు ఇచ్చేటప్పుడు ఎవరికైనా కూడా నువ్వు ఎంత పెట్టుకుంటావు అని అడుగుతారో, వాళ్ళు 10 కోట్లు 15 కోట్లు అంటే వాళ్ళకు టికెట్లు మంజూరు చేస్తున్నారు. వాళ్ళు రేపు అన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని వచ్చిన తర్వాత అది ఏ విధంగా సంపాదించుకుంటామని ఖచ్చితంగా ఆలోచిస్తారు.